ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక ఇంట్లో ఎవరికన్నా ఈ కిడ్నీ సమస్య వచ్చిందనుకోండి. మిగతా వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోవాలా? యెస్. చాలా మంచి ప్రశ్న అండి. ఫ్యామిలీ హిస్టరీ గూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫ్యామిలీలో ఏ రీజన్ లేకుండా కూడా ఫ్యామిలీలో ఎవరైనా కిడ్నీ సంబంధ వ్యాధితో సఫర్ అయ్యారంటే, ఫ్యామిలీలో ఉండే అదర్ పీపుల్ గూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఖచ్చితంగా మనం ఎర్లీ ఏజ్‌లోనే మనము ఈ కిడ్నీకి సంబంధించిన టెస్ట్‌లు చేసుకుంటే చాలా చాలా మంచిది. స్టార్టింగ్ స్టేజ్‌లోనే మనం డిటెక్ట్ చేసి అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ కిడ్నీకి సంబంధించిన టెస్ట్‌లు గూడా చాలా చిన్నవండి. చాలా రొటీన్‌లీ అవైలబుల్. ఒకటి సింపుల్ యూరిన్ టెస్ట్. యూరిన్ టెస్ట్‌లో మనకు యూరిన్‌లో ప్రోటీన్స్ వెళ్తున్నాయా? ఎర్ర రక్త కణాలు వెళ్తున్నాయా? లేదా? అని మనకు తెలుస్తుంది. ఇంకొకటి యూరిన్‌లో ఆహ్, నిజంగా ప్రోటీన్ ఉంటే అది ఎంత క్వాంటిటీ అనేది యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో ఆల్బుమిన్ క్రియాటిన్ రేషియో అనే టెస్ట్ చేస్తాం. అదేవిధంగా బ్లడ్‌లో సీరం క్రియాటినిన్ అని ఒక టెస్ట్ చేస్తాం. హీమోగ్లోబిన్, సీరం ఎలక్ట్రోలైట్స్. కొంతమందికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి కిడ్నీ స్ట్రక్చర్ ఎలా ఉంది? అపియరెన్స్ ఎలా ఉంది అనేది చూస్తాం. చాలా సింపుల్ టెస్ట్ అండి. గల్లీలో అవైలబుల్ ఉండే టెస్ట్, రొటీన్ టెస్ట్. కొంచెం యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అనే స్పెషల్ టెస్ట్ అన్ని చోట్ల అవైలబుల్ ఉండదు. బట్ అది కూడా పెద్ద కాస్ట్ ఏం కాదండి. అయితే ఇప్పుడు ఒక కిడ్నీ పాడైపోతుంది ఒక్కొక్కళ్ళకి. ఒక కిడ్నీనే ఉంటుంది. అయితే ఒక కిడ్నీతో జీవించడం సాధ్యమేనా? యెస్ అండి. ఇప్పుడు కొంతమంది పుట్టుకతోనే ఒక కిడ్నీతో పుడతారు. కొంతమందికి ఏదో ఒక రీజన్ వల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావడం వల్లో, దాన్ని సేవ్ చేయలేకపోవడం వల్ల, లేకుంటే కిడ్నీలో స్టోన్ ఉండడం వల్లో, కిడ్నీనే తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. కామన్‌గా మనం ఇవాళ చూస్తుంది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్స్. 2 కిడ్నీస్ ఫెయిల్ అయిన తర్వాత ఒక కిడ్నీనే అమర్చుతాం అనమాట హ్మ్. మనం. సో, తీసుకున్న వాళ్ళకు ఒక కిడ్నీ ఉంటుంది. ఇచ్చిన వాళ్ళకు ఒక కిడ్నీ ఉంటుంది. సో, జనరల్‌గా దేవుడు మనకిచ్చిన వరం ఏంటంటే, మన బాడీ ఫంక్షన్‌కు మనం తీసుకునే డయట్ ప్యాటర్న్‌ను బట్టి ఒక కిడ్నీ మనకు సరిపోతుందండి. ఒక కిడ్నీ 60 ఇయర్స్, 70 ఇయర్స్ వరకు పనిచేసిన వాళ్ళని మేము చాలా మందిని ఓకే. చూసాం. ఒక కిడ్నీతో 60, 70 ఇయర్స్ బతకొచ్చు. బతకొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకసారి ఒక పేషెంట్ వచ్చారు. "సార్ నడుము నొప్పి వస్తుంది. నాకు కిడ్నీ పెయిన్ అని డౌట్ వచ్చింది సార్. డౌట్ వస్తుందని" చెప్పి వచ్చారు. యాక్చువల్‌గా డీటెయిల్‌గా చూసిన తర్వాత అది కిడ్నీ పెయిన్‌లా నాకు అనిపించలేదు. మజిల్ పెయిన్‌లా అనిపిస్తుంది. ఆయన వయసు 63, 64 ఉన్నారనమాట. అయినా మనం స్కాన్ చేసి చూస్తే బెటర్ అని చెప్పేసి ఏజ్ కూడా ఉంది కాబట్టి స్కాన్ చేసి చూసాం. ఎలాంటి సింప్టమ్స్ లేవు. స్కాన్ చూసాం. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసి చూసాం. ఆయనకు సింగిల్ కిడ్నీ ఉంది. ఓహ్! ఆయనకు నొప్పి ఎక్కడుందో అక్కడే ఆ వైపే ఒక కిడ్నీ ఉందన్నమాట. సో, ఆ నొప్పికి ఆ కిడ్నీకి సంబంధం లేదు. బట్ ఇన్సిడెంటల్లీ ఆయనకు ఒకటే కిడ్నీ ఉంది. ఆయనకు ఇంతవరకు తెలీదు. మేము చెప్పేదాకా తెలీదు. కిడ్నీ ఫంక్షను బావుంది. యూరిన్ టెస్టు బావుంది. ఆయన ఏజ్ 63, 64 ఇయర్స్. ఆయన డయాబెటిక్ కాదు, హైపర్‌టెన్సివ్ కాదు. ఆయన ప్యూర్ వెజిటేరియన్. ఆయన డైటరీ ప్యాటర్న్ చాలా బావుంది. హెల్తీ హ్యాబిట్స్ ఉన్నాయి. డైలీ వాక్ చేస్తారు. వాటర్ రీజనబుల్ క్వాంటిటీస్‌లో వాటర్ తీసుకుంటారు. ఏ పెయిన్ కిల్లర్స్ వాడరు. సో, ఆయన కాపాడుకున్నారు. ఆయన కిడ్నీని ఆయనకు తెలియకుండానే ఆయన కిడ్నీని ఆయన కాపాడుకున్నారు. అంటే మన కళ్ళెదురుగా ఒక ఎవిడెన్స్ కనిపిస్తుంది. మనం జాగ్రత్తలు తీసుకుంటే సింగిల్ కిడ్నీ 60, 70 ఇయర్స్ వరకు కూడా పనిచేసే కెపాసిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు కిడ్నీలో రాళ్ళ గురించి మనం చాలా వింటున్నాం. సో, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకి కిడ్నీలో రాళ్ళుంటున్నాయి. అసలెందుకొస్తాయి ఇలాగా? ఏంటి మన ఆహార పద్ధతులే దీనికి కారణమంటారా? ముఖ్యంగా జనరల్‌గా ఆహారపు అలవాట్ల కంటే కూడా కిడ్నీ స్టోన్స్ రావడానికి కొన్ని జెనెటిక్ రీజన్స్ ఉంటాయండి. కిడ్నీ ఫిల్టర్‌లలో యూరిన్ చాలా కాన్సంట్రేటెడ్‌గా ఫార్మ్ అవుతుంటుంది వాళ్ళకు. బికాస్ ఆఫ్ కొన్ని లోకల్ జెనెటిక్ రీజన్స్ ఫ్యామిలీలో ఉండే జెనెటిక్ రీజన్స్ వల్ల. సో, అలాంటి జెనెటిక్ రీజన్స్ ఉన్న వాళ్ళకు, ఆ జెనెటిక్ రీజన్స్ కనుక్కోవడం కూడా కొంచెం కష్టమనమాట. సో, అలాంటి జెనెటిక్ రీజన్స్ ఉన్న వాళ్ళకు కొంచెం డైటరీ హ్యాబిట్స్ బ్యాడ్‌గా ఉన్నప్పుడు అక్కడ స్టోన్స్ అనేవి డిపాజిట్ అవుతాయి. ముందు ఇనీషియల్‌గా కాల్షియం డిపాజిట్ అవుతుంది. మెల్లమెల్లగా అన్ని మినరల్స్ అక్కడ డిపాజిట్ అయ్యి అది స్టోన్‌లాగా కన్వర్ట్ అవుతుంది. చిన్న పిల్లల్లో అయితే అది ప్యూర్‌లీ జెనెటిక్ రీజన్. చిన్న పిల్లల్లో మనం స్టోన్స్ చూసేవి 99% ఆఫ్ టైమ్స్ జెనెటిక్. జెనెటిక్ డిఫెక్ట్స్ అవి కొన్ని టెస్ట్‌లలో మనకు తెలుస్తుందన్నమాట. వాళ్ళలో ఈ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉండే ఎలిమెంట్స్ డిస్టర్బ్ అయ్యి ఉంటాయి. కాల్షియం అని, ఫాస్ఫరస్ అని, ఆక్సలేట్స్ అని, సిస్టైన్ అని, యూరిక్ యాసిడ్ అని వీటిల్లో ఏదో ఒక ఎలిమెంట్ డిఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది చిన్న పిల్లల్లో. వీటికి సంబంధించి బ్లడ్‌లో టెస్ట్ చేస్తాం. 24 అవర్ యూరిన్ కలెక్ట్ చేసి ఈ ఎలిమెంట్స్ అని మనం ఆ 24 అవర్ యూరిన్‌లో టెస్ట్ చేసి చూస్తాం చిన్న పిల్లల్లో. వాటిలో జనరల్‌గా ఏదో ఒక ఎలిమెంట్ డిఫెక్ట్ అని మనకు బయటపడుతుంటుంది. అప్పుడు బయటపడకుంటే మనం చిన్న పిల్లల్లో కొన్ని జెనెటిక్ బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి. వాటి ద్వారా అలాంటిదేదన్నా ఉందా లేదా అని మనం డిటెక్ట్ చేస్తాం.
ఏది చేసినా అల్టిమేట్గా మనం స్టోన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడమే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఆ బాడీలో ఉంది అంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి వచ్చింది వెళ్ళిపోయింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే స్టోన్స్ కూడా చాలా వరకు సైలెంట్గానే ఉంటాయి. 100లో 90 మందికి సైలెంట్గానే ఉంటాయి. 10% పీపుల్కే మనకు సిమ్టమ్స్ కనిపిస్తాయి, పెయిన్ అనేసి ముఖ్యంగా. సో అందుకే స్టోన్స్ సైలెంట్గా ఉంటాయి కాబట్టి ఒక్కసారి స్టోన్స్ వచ్చాయంటే లైఫ్ లాంగ్ మనము ఇయర్లీ వన్స్ జస్ట్ అల్ట్రాసౌండ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్న టెస్ట్ అండి, అది తెలిసిపోతుంది. అలా స్టోన్ సైజ్ను బట్టి, స్టోన్ లొకేషన్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. యాజ్ సచ్ స్టోన్స్ డిజాల్వ్ అవ్వడానికి మెడికేషన్స్ అయితే ఏవి ఉండవండి. రాకుండా మనం కాపాడుకోవడానికి ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నార్మల్ పాపులేషన్ కంటే ఒక 1 లీటర్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అరౌండ్ 4 ఆర్ మ్యాక్సిమం 5 లీటర్స్ వరకు వాళ్ళకి సరిపోతుంది. నెక్స్ట్ ముఖ్యంగా స్టోన్స్ అనేవి బాడీ డీహైడ్రేషన్ లోనైనప్పుడు జరుగుతుంది. అందుకు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో డీహైడ్రేషన్ లోన్ కాకుండా చూసుకోవాలి. రాత్రిపూట కూడా వాటర్ బాగా తీసుకొని పడుకోవాలి వాళ్ళు. అదొకటి. డయట్లో హై ఆక్సలేట్, హై ఫాస్ఫేట్ డయట్స్ వద్దంటాం. అది పాలకూర ఒకటి, మనం స్పినాచ్, నెక్స్ట్ టొమాటోలో సీడ్స్ వద్దంటాం. సీడ్స్లో హై ఆక్సలేట్స్ ఉంటాయి. వితౌట్ సీడ్స్ టొమాటో తీసుకోవచ్చు. కోలాస్ ఫాస్ఫేట్ ఎక్కువ ఉంటుంది. కోకా కోలా, థమ్స్ అప్ అంటే ఎనర్జీ డ్రింక్స్, వీటిలో హై ఫాస్ఫేట్ ఉంటుంది. ఆ స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది. వంకాయలు కూడా అంటారు కదా, వంకాయలతో చాలా రేర్ అండి. సో పాలకూర అండ్ టొమాటో హై ప్రోటీన్ డైట్. కోకా కోలాస్, ఎనీ కోలాస్. నెక్స్ట్ హై ప్రోటీన్ డైట్ ఉన్నప్పుడు ఆ స్టోన్లో ప్రోటీన్ వెళ్ళి డిపాజిట్ అయ్యి అది కూడా స్టోన్ ఫార్మింగ్కు రీజన్, వన్ ఆఫ్ ద రీజన్. సో హై ప్రోటీన్ అంటే లైక్ నాన్ వెజిటేరియన్ డైట్, డ్రై ఫ్రూట్స్ విపరీతంగా తీసుకోకూడదు. వన్స్ ఇన్ వైల్ ఓకే అండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.